హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో అందరూ కూడా కళ్యాణ్ పడాలకి ఓట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక కామనర్గా వెళ్ళాడనమాట బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి డే 1 నుంచి కూడా చాలా ఫైట్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ 3 వీక్స్ గేమ్ ఏం ఆడకపోయినా సరే నెక్స్ట్ 4th వీక్ నుంచి గేమ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత తనేంటో నిరూపించుకున్నాడు. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్సే కదా సీజన్ అయితే నడిచేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కామనర్గా వెళ్ళిన వ్యక్తి విన్ అయితే మనందరం కూడా గెలిచినట్టే అనమాట. ఒక్క కామన్ మ్యాన్ విన్ అయితే టోటల్ అందరం విన్ అయినట్టే లెక్క. సో ఎప్పుడు సెలబ్రిటీస్ ఎప్పుడు సెలబ్రిటీ లెవెల్లోనే ఉంటారు. సో ఒక్కసారి మనలాంటి సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు అంటే మనం అందరం కూడా అతనికి సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేయండి. ఊరికనే సపోర్ట్ చేయాలని కాదు, తన ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి అందులో. తన నిజాయితీ కానీ అంతా, తన మంచితనం కానీ, తన అమాయకత్వం కానీ, అలాగే గేమ్ ఆడే విధానం కానీ, ఫ్రెండ్షిప్కి తను ఇచ్చే వాల్యూ కానీ, తన బాండింగ్ కానీ ఏదైనా సరే చాలా బాగుందనమాట. సో ఇలా ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనందరం గెలిచినట్టే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇంకొన్ని గంటలు మాత్రమే మనకి టైం అనేది ఉంది ఓట్ చేయడానికి. సో హాట్‌స్టార్ లేని వాళ్ళు హాట్‌స్టార్ డౌన్లోడ్ చేసుకొని హాట్‌స్టార్‌లో ఓట్ చేయండి. అలాగే కాల్స్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా మొబైల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మొబైల్ లేని వాళ్ళైతే ఎవరు లేరు. సో అందరి దగ్గర మొబైల్ మీకు తగినంత, మీకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత పాసిబిలిటీని మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టగలుగుతారో అంత పెట్టి మనం గెలిపించుకుందాం. కళ్యాణ్ పడాలకి ఓట్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే తనేంటో అందరికీ నిరూపించుకున్నాడు. ఎక్కడైతే బ్లేమ్స్ వచ్చాయో అక్కడే తను మళ్ళీ ఆ బ్లేమ్స్ అన్నీ కూడా కరెక్ట్ కాదు, తనేంటి, తన నిజాయితీ ఏంటనేది కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో తనేదో సెలబ్రిటీ లాగా కానీ, లేదంటే అందరిలా అలా ఇలా అని కనబడడం కూడా కాదు. చాలా సింపుల్‌గా, అంటే చాలా సింపుల్‌గా ఉంటాడు. సో ఆ సింప్లిసిటీనే జనాలందరికీ కూడా నచ్చింది. సో అందరూ ఓట్ చేయండి తప్పకుండా. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకండి. దయచేసి కళ్యాణ్ పడాలకి ఓట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.